ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ టీం తన 14 ఏళ్ల తొలి గండాన్ని బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు సీజన్ తొలి మ్యాచ్లో ఓడిపోయే అలవాటును బ్రేక్ చేసింది. రోహిత్ రికల్టన్ ఊచెకత్తుతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ రెండవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనంగా విజయం సాధించింది. గత 14 ఏళ్లుగా తొలి మ్యాచ్లో పరాజయం పాలవుతున్న రికార్డును 2026లో బ్రేక్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రికార్డు టార్గెట్ చేసి ఒక సరికొత్త లెక్కలు సెట్ చేసింది. కేకేఆర్ అందించిన 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేసింది. రోహిత్ రికల్టన్ 148 పరుగుల భాగస్వామ్యంతో ఈ చేజ్ను వన్ సైడ్ చేశారు. రోహిత్ 23 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేయగా రికల్టన్ కేవలం 24 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని సాధించాడు. అనంతరం 12వ ఓవర్లో ముంబై తన మొదటి వికెట్ను కోల్పోయింది. ఆ ఓవర్లో 5వ బంతికి వైభవ్ అరోరా బౌలింగ్లో రోహిత్ శర్మ ఒకే భారీ షాట్ ఆడాడు. ఆ బంతి గాల్లోకి లేచి మిడ్ వికెట్ వైపు దూసుకెళ్లింది. మిడ్ షాట్ వికెట్ నుంచి వెనక్కి పరిగెత్తుకొచ్చి అనుకుల్ రాయ్ డైవ్ చేసి ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 6 4లు 6 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 67 పరుగులు, అంక్రిష్ రఘువంశీ 51 పరుగులు చేశారు. ముంబై తరపున శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కాగా అజింక్య రహానే గాయంతో మైదానం నుంచి వెళ్లాడు. అతని స్థానంలో రింకు సింగ్ కెప్టెన్సీ చేశాడు.